ప్రభునందు ప్రియులారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు. నేటి ధ్యానం కొరకు అపోస్తలుల కార్యముల గ్రంథం 20వ అధ్యాయం 13వ వచనాన్ని చదువుకుందాం. మేము ముందుగా ఓడ ఎక్కి అస్సులో పౌలును ఎక్కించుకొనవలెనని అక్కడికి వెళ్ళితిమి. తాను కాలి నడకను వెళ్ళవలెనని అతడు ఆ ప్రకారముగా మాకు నియమించి ఉండెను. నిశ్శబ్ద సమయాలు అనే శీర్షిక క్రింద నేను విడుదల చేసిన మొదటి వీడియోలో దేవునితో ఏకాంత సమయాన్ని గడిపిన తరువాత మనము దేవుని కొరకు బలముగా వాడబడే వ్యక్తులముగా మారుతామని, సమాజాన్ని ప్రభావితం చేయగల వారముగా ఉండగలమని మనం ధ్యానం చేశాం. నేటి వీడియోలో అపోస్తలుడైన పౌలు తన 3వ మిషనరీ ప్రయాణములో తీసుకున్న ఒక ఆశ్చర్యకరమైన నిర్ణయము వివరించాలనుకుంటున్నాను. సాధారణంగా మనము ప్రయాణము చేయాలనుకున్నప్పుడు మన ప్రయాణము ఎంతో జాలీగా ఆనందకరంగా ఉండుట కొరకై మనం ఏర్పాట్లు చేసుకుంటాం. అయితే అపోస్తలుడైన పౌలు తన 3వ మిషనరీ ప్రయాణములో యెరూషలేమునకు వెళ్తూ దాదాపు వారం రోజులు అలెగ్జాండ్రియాలోని త్రోయలో ఉండిపోయాడు. అక్కడే ఐతుకు అనే యవనస్తుని బ్రతికించాడు. వారం రోజుల తరువాత అక్కడ నుండి అస్సుకు బయలుదేరాడు. అతని అనుచరులైన 7 సముద్ర మార్గములో అస్సుకు వెళ్దామని పౌలు గారిని సూచించారు. నిజానికి అలా వెళ్తే ఆ 7 కలిసి త్రోయ నుండి అస్సుకు వెళ్లడం ద్వారా అతడు తన సహచరుల వల్ల ఉల్లాసాన్ని పొందుతాడు, ఓదార్పును పొందుతాడు, ప్రయాణం కూడా చేసినట్టుండదు. కానీ అపోస్తలుడైన పౌలు అలా చేయలేదు. మీరు ఓడలో వెళ్ళండి, నేను కాలి నడకన అస్సుకు వస్తాను అని చెప్పాడు. ప్రియులారా, త్రోయ నుండి కాలి నడకన అస్సుకు వెళ్ళాలంటే సుమారు 2 రోజులు నడవాలి. త్రోయ నుండి అస్సుకు గల దూరము 31 మైళ్ళ దూరం. ఈ 31 మైళ్ళ దూరం ఒంటరిగా నడుచుకుంటూ పౌలు అస్సుకు వెళ్ళాడు. ఎందుకంత సాహసం చేశాడు? 31 మైళ్ళ దూరాన్ని అపోస్తలుడైన పౌలు కాలి నడకన వెళ్తూ ప్రభుతో సహవాసం చేశాడు. తదుపరి పరిచర్య కొరకు అతడు ఆధ్యాత్మికంగా, మానసికంగా, శారీరకంగా సిద్ధపడ్డాడు. అలాగూ అతడు యెరూషలేమునకు వెళ్ళి ప్రతికూల పరిస్థితుల్లో కూడా ప్రభువుకు సాక్షిగా నిలబడ్డాడు. అలాగే అద్భుతమైన సందేశాన్ని ఇచ్చాడు. నా ప్రియమైన స్నేహితుడా, సోదరి, ప్రభుతో గడపటానికి నీవు ఏర్పాట్లు చేసుకుంటున్నావా? లేక 365 రోజులు మనుషులతోనే గడుపుతూ ప్రభువును దూరంగా పెడుతున్నావు? నీవు ఆధ్యాత్మిక అభివృద్ధిని పొందగోరినప్పుడు ప్రభు యొక్క సహవాసాన్ని నువ్వు కోరుకోవాలా? ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరము కలిగిన మా తండ్రి, నీకు వందనాలు. ఇంతవరకు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడారు. నీతో సహవాసము మమ్మల్ని అద్భుతమైన వ్యక్తులుగా చేస్తుందనే విషయాన్ని మీరు మాతో చెప్పారు. వినిన వీక్షకులందరూ వారి యొక్క దైనందిన జీవితాల్లో నీతో ఏకాంత సమయాలను గడిపి నీ ప్రేమలో వేరుపారుటకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము. ఆమేన్.